వెయిట్ 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 ఒకసారి 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 మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. ఒక తెలుగు అమ్మాయి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమెంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. నా ఫ్రీ టైంలో రిప్లైస్ ఇస్తూ ఉన్నాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా కమెంట్స్కి రిప్లైలు ఇవ్వడం. ఇవన్నీను ఏదో ఒక మంచి ఫీల్ అనమాట. నా కోసం ఇంతమంది టైం తీసుకుని కమెంట్స్ ఇస్తున్నారు అన్న ఒక హ్యాపీనెస్. కానీ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీలో చాలామంది వీడియో అంతా చాలా బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోస్ ఏదైతే ఉంటాయో వీటిని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఆ లైక్సే చాలా హెల్ప్ చేస్తాయి. సో ఫస్ట్ టైం మీరు లైక్ చేసేసి ఆ తర్వాత వీడియోని ఎంజాయ్ చేయండి. సో ఇక్కడైతే నేను పూరీ చేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు మా అమ్మకి ప్రోగ్రామ్ ఉంది. ఏమంటే మేమిద్దరం కలిసి చెట్టాపట్టాలు వేసుకుని హల్దీ ఫంక్షన్ ఇంకా పెళ్లి కూతురుని చేయడం అదంతా కూడా చూడ్డానికి వెళ్తున్నాం. సో అక్కడ చాలామంది చుట్టాలు ఉంటారు. వాళ్ళందరినీ కలిసి మాట్లాడుకుని నవ్వుకుని అందరం కలిసి భోజనం చేసి ఇంటికి వచ్చేస్తాం. సో పెద్ద ప్రోగ్రామే ఉందన్నమాట. ఈరోజు మళ్ళీ నేను చీర కట్టుకుంటా. ఒక 2 శారీస్ అయితే పెట్టుకున్నాను. సో హల్దీకి ఒకటి, ఇంకా పెళ్లి కూతురు ఫంక్షన్ చేసేటప్పుడు సో ఇట్లా పెట్టుకుని రెడీగా ఉన్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇంకా అక్షయ్ని తీసుకువెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎందుకో బయట బాగాలేదు, డెంగ్యూ అంటున్నారు, ఇంకా చాలా రకాలుగా చికెన్ పాక్స్ కూడా ఉందంట కదా. సో ఇట్లా ఉంది అని స్కూల్ వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. మా వారి ఆఫీస్లో ఒక 3-4 వచ్చిందంట చికెన్ పాక్స్. సో ఇట్లా ఉంది బయట అయితే. అందుకని తన్ని నేను తిప్పాలి, ఎండల్లో పడి అంత కష్టపెట్టాలి అనుకోవట్లేదు. నీట్గా స్కూల్కి పంపించేసాము. మా వారికి ఆఫీస్ ఉంది, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. అక్షయ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చే టైంకి మేము కూడా ఇంటికి వచ్చేస్తాము. అది ప్రోగ్రామ్. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తూ ఉన్నాను బాక్స్లోకి. ఇక్కడ సింపుల్గా పూరి ఇంకా బొంబాయి చట్నీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకేంటండి సంగతులు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఫంక్షన్ అన్నాను కదా అని అందరినీ చూపిస్తాను అనుకోవద్దు ప్లీజ్. నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. మా అమ్మగారి సైడ్ అయితే ఎవ్వరూ నన్ను రెస్ట్రిక్ట్ చెయ్యరు అన్న నమ్మకం అనమాట నాకు. నేనైతే వీడియోస్ తీసుకుంటా వెళ్ళాను, కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకే అనిపించింది అందరినీ ఓపెన్గా పెట్టడం అవసరమా, మనది మనం పెట్టుకుంటే సరిపోదా, ఎందుకు వేరే వాళ్ళ ప్రైవసీని మనము పాడు చేయడము అన్నట్టుగా ఆగిపోతూ ఉన్నాను. సో నేను ఎవరిని చూపించట్లేదు. అక్కడ అరేంజ్మెంట్స్, అక్కడ నాది మా అమ్మది క్లిప్స్ మాత్రమే నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. యూట్యూబ్లో పెట్టడం అంటే అందరూ ఎంజాయ్ చేయలేకపోవచ్చు అండి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే మా చుట్టాలందరూ చూస్తారు, ఏమనుకుంటారో ఏంటో అన్నట్టు ఉంటుంది. సో ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఎవరికైనా ఫీలింగ్ ఉందనుకోండి రేపొద్దున్న ఫ్యూచర్లో, ఆ ఒక్కరి కోసం వీడియో తీసేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము ఫేస్ చేసాము, అందుకని చెప్తూ ఉన్నాను అనమాట. నేను అందుకే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఎవరిని కూడా చూపిను, ఎవరిని కూడా నేను తీసినా కూడా చూపిను. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేను యూట్యూబ్లో పెట్టేటప్పుడు మాత్రం ఒక 10%నే యూజ్ చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ నేను మా అమ్మ స్టార్ట్ అయ్యాము. మా అమ్మ దగ్గర ఉంటే ఒక డిఫరెంట్ ఫీల్ అనమాట. మేమిద్దరం ఎన్ని కబుర్లు చెప్పుకుంటాము, ఏదో చిన్నపిల్లల్లాగా మాట్లాడుకుంటూ ఉంటాము ఎప్పుడెప్పుడు విషయాలు. అండ్ మా అమ్మ నాకు రాగి జావా చేసి పెట్టింది, ఇట్లా బాటిల్లో చేసి పెట్టింది అనమాట. ఎందుకంటే ప్రయాణం చాలా దూరం అనమాట, 1.5 hour అట్లా ఉంది జర్నీ అయితే. అందుకని మధ్యలో నీరసం వచ్చేస్తుందేమో అన్నట్టుగా ఇట్లా సేఫ్టీకి రాగి జావా చేసి పెట్టింది. అండ్ ఈ బ్లౌజ్ ఎలా ఉంది, నేను వర్క్ చేయించుకున్నాను. సో నాకైతే బాగా నచ్చింది. నేను డీటెయిల్స్ కూడా షేర్ చేస్తానండి ఒక మంచి వ్లాగ్లో కూర్చుని మీకు అన్నీ చూపిస్తాను. బాగుంది కదా. ఎప్పుడో ఎందుకులేండి, ఈ వీడియోలోనే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. లావణ్య గారని తిరుపతి నుండి అనమాట. సో ఆవిడ నాకు ఎప్పటి నుండో తెలుసు, ఆల్మోస్ట్ ఒక 4-5 years నుండి తెలుసు అనుకుంటా. సో లావణ్య గారు ఏంటి అంటే తిరుపతిలో టైలరింగ్ వర్క్, ఈ కంప్యూటర్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో నేను శారీ ఫోటో పంపించి దీనిలో చేయగలుగుతారా అంటే క్లాత్ ఆవిడే తీసుకుని దాని వర్క్ చేసి
వర్క్ చేసినప్పుడు నాకు కలర్ కాంబినేషన్స్ ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది అన్నీ నీట్గా డిస్కస్ చేసి నాకు ఎలా కావాలో అలా చేసి దాన్ని స్టిచ్చింగ్ కూడా చేసి పంపించారు. సో నాకు ఇక్కడికి రాగానే అలా వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. అంతే, సింపుల్. నేను మా ఫ్రెండ్షిప్ని ఇంతలా ఎప్పుడు వాడుకోలేదు, కానీ ఈసారి తెగించి వాడేసుకున్నాను అనమాట. ఒక 3 బ్లౌజులు అయితే నేను వర్క్ చేయించుకుని తెప్పించుకున్నాను. ఎంత బాగున్నాయండి, అసలు వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. నేను మీకు డిఫరెంట్ అకేషన్స్లో చూపిస్తూ ఉంటాను. లావణ్య గారు కూడా అంటారనమాట, నీ మొహమాటానికి నేను పెద్ద డిజైన్స్ వేయాలన్నా నువ్వు వేయించుకోవు, మంచిగా గ్రాండ్ డిజైన్స్ వేయించుకో సిరి అని అంటూ ఉన్నారు. నేనేమో సింపుల్గా ఒక బార్డర్ చాలు నాకు అని ఇలా చేయించుకున్నాను. ఎందుకంటే శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి నేను అట్లా సింపుల్గా ప్రిఫర్ చేశాను. గ్రాండ్గా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అండి, నేను అన్నీ చూపించినప్పుడు మీకు అర్థమవుద్ది. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేయించుకున్నాను నేను కూడా. నా చీరల కలెక్షన్ ఎప్పుడో నేను కాలేజ్లో ఉన్నప్పుడే మొదలైపోయినాయి అండి. డిగ్రీ ఆ టైంకే స్టార్ట్ చేసేసినట్టున్నారు మా అమ్మ మా పిన్ని ఇద్దరు కలిసి. సో ఎప్పుడెప్పుడో చీరలు, కానీ వాటి బ్లౌజెస్ కాకుండా నేను ఇట్లా వర్క్ బ్లౌజెస్తో వాటిని పేర్ చేసుకుంటూ ఉన్నానమాట. ఇక మీద చీరలు బాగానే కడతాను అన్న కాన్ఫిడెన్స్ బాగానే వచ్చిందనమాట ఈ పెళ్ళి ఇదంతా అయ్యాక. ఎందుకంటే అండి, ఇప్పటిదాకా బెంగళూరులో ఇట్లా వేరే స్టేట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు. సో ఇక్కడికి వచ్చినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చీరలు ఏదో ఒకటి కట్టేసుకునేదాన్ని, కొలాబరేషన్స్ వచ్చిన చీరలు కట్టేసుకునేదాన్ని. నాయి కొన్ని ఇంకా ఓపెన్ చేయని ఉన్నాయన్నమాట. సో వాటికి విముక్తి కలిగిస్తూ ఉందన్నమాట హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి నేను పూజ గది సిద్ధం చేస్తూ ఉన్నాను. ముహూర్తాలు అవి ఉంటాయి కదండి, పొద్దున్నే వచ్చిందనమాట. ఈ టైం దాటకుండా చేసుకోండి అని చెప్తారు కదా మనకి పూజారులు. సో ఆ టైంకి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాము. సో అందరు చుట్టాలు వచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. అందరినీ కలవడము, అందరినీ చూడడము చాలా సంతోషంగా అనిపించింది. సో నాకు వీలైనంతలో నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఏమంటే బయట ఫోన్ పట్టుకుని ఉండాలన్నా కూడా అండి, అందరూ ఏమనుకుంటారు, ఏం పెద్ద గొప్ప యూట్యూబర్ ఏం కాదు కదా, ఏమీ ల్యాక్స్లో ఉన్న మెంబరా అన్నట్టు చూస్తారు. ఫస్ట్ థింగ్ అందరికీ ఏంటంటే అది ఆపు అని ఫస్ట్ అనేస్తారండి. నాకు చివుక్కుమంటది అనమాట. అంటే ఆ నెంబర్ నా చేతిలో ఉండదు కదండి. అండ్ దానికి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ కూడా అవసరము. ఎన్నో అవర్స్ కష్టపడితే వచ్చే రిజల్ట్ అనమాట అది. జస్ట్ అట్లా పెట్టంగానే వచ్చేవి కదండి. ఇంటి పనులు చేసుకుంటూ వీడియోలు తీసి వాటిని ఎడిట్ చేసి మీ ముందుకు తేవడం చాలానే పని అవుతూ ఉంటుంది. సో యా, ఫ్యామిలీలో కూడా ఇట్లాంటి చర్చలు జరుగుతాయన్నమాట. వేరే వాళ్ళని పోగొట్టినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, నేను ఎప్పుడు వెళ్తాను ఆ స్టేజ్కి అని. అండ్ ఇక్కడ మా గణేష్, సో మా చిన్నమామయ్య కొడుకు, చిన్న కొడుకు, పెద్దోడు బిజీగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సో అందరూ అన్ని పనులు చేస్తూ ఉన్నారనమాట. నా పెళ్ళిలో గణేష్ చాలా చిన్న పిల్లోడు, నా వెనకాల ఉండి ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడేమో బీటెక్ కంప్లీట్ కూడా అయిపోయిందంట. అసలు టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనిపించింది నాకైతే. ఇక్కడ పసుపు కొమ్ములు దంచుతారు కదా, ఆ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అండ్ ఫోటోగ్రాఫర్ అయితే చాలానే స్టిల్స్ తీసుకుంటూ అట్లా నుంచోబెట్టేశారు మా అమ్మని. పసుపు మెత్తగా అయ్యే వరకు మీ ఇద్దరు అక్కడే. ఈ మధ్యకాలం పెళ్ళిళ్ళు పురోహితులు చేస్తున్నారా, ఫోటోగ్రాఫర్స్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలు పురోహితులకి ఎంత పని ఉంటుందో అంతే పని మన ఫోటోగ్రాఫర్స్ కూడా అనమాట. వీళ్ళేమో ఫ్యూచర్కి మెమరీస్ సప్లై చేయడంలో చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే, పురోహితులేమో టైం అయిపోతుంది తొందరగా రావాలి అంటూ ఉంటారు కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిబేట్ జరుగుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే నవ్వొస్తూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నన్ను కూడా అట్లా నుంచోబెట్టారు కొంతసేపు. 3 సార్లు చేయించారు ప్రతిదీను. ఎందుకంటే నా ముఖం అసలు స్మైల్ లేకుండా ఉండదు కదా, బయటకు వెళ్ళామంటే పెద్ద స్మైల్తో ఉంటాను. వాళ్ళకి అక్కడ అందరూ సీరియస్గా కనపడుతూ ఉన్నారు. నవ్వే ఒకళ్ళిద్దరిని అక్కడ నుంచోబెట్టేసి వీడియోల మీద వీడియోలు తీస్తున్నారనమాట. మరి వాళ్ళకి సినిమాటిక్ షార్ట్స్ ఇవన్నీ కావాలి కదా. అది అలా ఉండాలి. ఫేస్కి ఒకసారి రాయండి, మంచిగా తీసుకోండి, మంచిగా గట్టిగా చేసుకోండి, స్మైల్ చేస్తూ మంచిగా రాయండి. వెయిట్ ఒకసారి రెడీ రాయండి మంచిగా. నైస్ స్మైల్. ఈ హల్దీ ప్రోగ్రాము ఫస్ట్ మా వాళ్ళ లిస్టులో లేదండి.
మా ఫోటోగ్రాఫర్స్ యాడ్ చేస్తారనమాట బాగుంటుంది అని. సో అందుకని కొంచెం చేసాము. ఆ తర్వాత భోజనాలు చేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అమ్మ అయితే అక్కడ ఉంది, నైట్ వస్తుందంట. సో నేనైతే ఇక్కడ డిన్నర్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సింపుల్గా దోసకాయ పచ్చడి ఇట్లా చేసేస్తూ ఉన్నాను అనమాట. నాకు పచ్చళ్ళ మీద ఎందుకో తెలియని ఇష్టం పెరిగిపోయిందనమాట. ప్రతిరోజు ఏదో ఒక పచ్చడి చేసేయడమే, దానంత సింపుల్గా ఇంకోటి అనిపించట్లేదు నాకు. కొన్ని రోజులు అలా ఉంటుందో ఏంటో. నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, ఈ మధ్య నేను ఈ రోటి పచ్చళ్ళ స్టైల్లో చాలా చేస్తూ ఉన్నానని. ఈరోజు దోసకాయ పచ్చడి. సో ఇలా జరిగిందండి ఈరోజు ప్రోగ్రామ్ అయితే. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్స్లో రాయండి. సో పెళ్ళిళ్ళ సీజన్ కదా, మీరు ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యారు ఈ సీజన్లో అన్నది కూడా కమెంట్స్లో రాయండి. ఫంక్షన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, మంచి రోజులు వస్తూ ఉన్నప్పుడు పూజలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్నవి చాలానే జరుగుతూ ఉంటాయి. మీరు ఇప్పటి వరకు ఎన్ని ఈవెంట్స్ వెళ్ళారు అన్నది కమెంట్స్లో రాసి చెప్పండి. ఎవరు ఎక్కువ వెళ్ళారో వాళ్ళది మనం పిన్ చేద్దాం. మేము వెళ్ళిన పెళ్ళిలో మమ్మల్ని ఒకరు గుర్తుపట్టి వచ్చారనమాట పలకరించడానికి. పెళ్ళికొడుకు తరపున, అంటే పెళ్ళికొడుకు ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంట. సో ఆవిడ మన వీడియోస్ చూస్తూ ఉన్నారంట, ఆవిడ గుర్తుపట్టి పలకరించారు పెళ్ళిలో. అండ్ ఇంకొకరు కమెంట్లో కూడా పెట్టారు, మీరు పెళ్ళికి వచ్చారు కదా అని. సో మీరెందుకు రాలేదు నా దగ్గరకు మీట్ అవ్వడానికి, నాకు ఎంత హ్యాపీగా ఉండును కదా, నేను మా ఫ్యామిలీకి కూడా చూపించుకుందును కదా, మా అక్షయ్కి చూపించుకుందును కదా నన్ను పలకరించారని. ఈసారి మిస్ అవ్వకండి. ఇవన్నీ మూమెంట్స్ నేను కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ముందు షో ఆఫ్ చేయడానికి బాగా పనికొస్తాయి అన్నమాట. లేకపోతే వీళ్ళు వీడియోలు తీయనివ్వరండి. ఏముంది అదే కదా, ఏం పెరుగుతుంది అదే కదా అంటారు. నాకేమో ఒక మంచి హ్యాపీనెస్, ఒక ఫీల్, ఇంతమంది నన్ను పలకరిస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, కమెంట్స్ చేస్తున్నారు, ఇష్టపడుతున్నారు అని. మా వాళ్ళైతే వేర్ ఈస్ ద నెంబర్ అంటారనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.